శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. యేసు రక్తం అనేది మేము చాలా సార్లు వింటూ వస్తున్నది. దానిలో తడిస్తేనో లేకపోతే ఈ బాప్తిజం కూడా ఇదే, ఏదో ముంచి లేపుతారు, లైక్ దాంట్లో లేచి లేకపోతే దానికి ఒక సిలువ గుర్తు వేస్తే మనకేంటంటే ఆయన రక్తంతో తడిచినట్లు, బిఫోర్ చేసిన పాపాలన్నీ పోయినట్లు, మనం కూడా ఆ మతాన్ని స్వీకరించినట్లు, మనకు కూడా ఇక అఫీషియల్గా మనం దాంట్లో ఉంటున్నట్లు ప్రకటిస్తారు వీళ్ళు. అసలు యేసు రక్తం ఏంటి, యేసు రక్తం కార్చడం ఏంటి పాపుల కోసం అనే దానికి లోపలికి వెళ్తే చాలా వరకు కూడా వీరి వాదన ఏంటి అంటే, మనం చేసిన పాపాల కోసం ఆయన రక్తం కార్చాడు. వీళ్ళు ఫస్ట్ మాట్లాడేది ఏంటి అంటే, మీ దేవుళ్ళు యుద్ధాలు చేసి మనుషులను చంపేసేశారు, కానీ మా దేవుడు మా పాపాల కోసం, అంటే ఎవరైతే జనులు ఉన్నారో వాళ్ళ పాపాల కోసం ఆయన రక్తం కార్చి ఆయన త్యాగం చేశాడు అనేది వర్షను. దీనికి మీరు ఏం క్లారిటీ ఇస్తారు? మనం ముందు మాట్లాడుకున్నాం, బైబిల్లో యెహోవా అన్న ఆయన నాకు ఒక కొడుకున్నాడు, అతన్ని మీకోసం భూమి మీదకి పంపిస్తున్నాను, అతను మీకోసం చచ్చిపోతున్నాడు, రక్తాన్ని కారుస్తాడు, ఆ రక్తంలోనే పాప విమోచన ఉన్నదని బైబిల్ దేవుడు ఎక్కడ చెప్పలేదు. యేసు ఒక సందర్భంలో అంటాడు, శిష్యులంతా కూర్చున్నప్పుడు ఆయన్ని పట్టుకోబోయేటటువంటి రాత్రి అనమాట, ఆ రోజు రాత్రి ఇంక పట్టేసుకుంటారు ఆయన్ని, అంటే సిలువ వేసేయడానికి. ఇది నా శరీరము తినండి అని రొట్టెస్తాడు, ఇది నా శరీరము తినండి అని. ఒక ద్రాక్షారసము గిన్నె తీసుకుని ఇది నా రక్తము త్రాగండి అని ఇస్తాడనమాట, ఆ శిష్యులకి ఇస్తాడు. ఇప్పుడు ఒక చపాతీ తయారు చేసి ఆదివారం చర్చిలో ఉన్న వాళ్ళందరికీ కూడా యేసయ్య శరీరము, ద్రాక్షారసం, అది క్రైస్తవ బుక్ స్టాల్స్లో అమ్ముతూ ఉంటారు, లేదంటే ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి రసం పిండి చక్కెర కలిపి యేసయ్య రక్తము, అంతా కూడా ఏదో ఆనవాయి అంటారు కదా, ఆనవాయి ప్రకారంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. యేసయ్య రక్తం ఇది తినాలి. ఇప్పుడు బాప్తిస్మం అంట నీళ్లలో ముంచుతారనమాట, అంటే ముంచి లేవడం అంటే చనిపోయినటువంటి స్థితి, అంటే నీటిలో ఇంకా చనిపోయాడు, తిరిగి మళ్ళీ ఫ్రెష్గా లేచాడు, చనిపోయి లేచాడు అనమాట. అయితే బాప్తిస్మం తీసుకోవాలన్నాడు, యేసు బాప్తిస్మం తీసుకున్నాడమ్మ. మరి యేసు వాళ్ళ అమ్మ బాప్తిస్మం తీసుకోలేదు, యేసుకు 4 తమ్ముళ్ళు ఉన్నారు, ఆయన తీసుకోలేదు, యేసుకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకోలేదు, ఎవరు తీసుకోలేదు బాప్తిస్మం. ఓకే, మరి వాళ్ళు తీసుకోవాలి కదా. కొంతమంది అంటారు, ఆ మేడగదిలో ఉన్నప్పుడు, అపోస్తల కార్యాలు మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు అగ్నిలో బాప్తిస్మం తీసుకున్నారు, అక్కడ మరియమ్మ ఒక్క ఆవిడే ఉంది, తీసుకున్నారంట. అలాగే అది బాప్తిస్మం అయ్యేలా ఉంటే యేసు ఏమన్నాడు యోహాను దగ్గరికి వచ్చి, నీతి యావత్తు ఇలా జరగవలసి ఉన్నది కాబట్టి నాకు బాప్తిస్మం ఇయ్యండి అంటాడు, మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఇప్పుడు నేను చెప్పాను అంటే అది నేను పాటించి మీకు చెప్పగలగాలి, నేను పాటించకుండా మీకు చెప్తే అది దానివల్ల లాభం ఏముంది? యేసు బాప్తిస్మం తీసుకున్నాడు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు బాప్తిస్మం తీసుకోలేదు, మనకు ఎక్కడ కనిపించదు అసలు. శిష్యులు కూడా ఎక్కడ బాప్తిస్మం తీసుకున్నట్టుగా లేదు, 12 మంది శిష్యులు ఉంటారు, వాళ్ళు ఎక్కడ కూడా నీటిలో మునిగి లేసినట్టుగా లేదు, వాళ్ళు ఇచ్చారు మళ్ళీ బాప్తిస్మం. అది ఈ రక్తం గురించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి, ఎవరి కోసం రక్తం కార్చాడు, ఆ రక్తం వల్ల పాపాలు ఎలా కడగబడతాయి? అది అసలు ప్రపంచానికి అర్థం కానటువంటి ప్రశ్న అమ్మా. ప్రపంచానికి అర్థం కాదు అది. ఏ దేశమైనా కానీ, ఏ దేశంలో ఉన్నటువంటి మనుషులైనా కానీ ఆ రక్తంలో పాప విమోచన అది ఏమీ లేదంతే, అది మనకు కొత్త నిబంధనలోనే కనిపిస్తుంది. అయినా అది కూడా ఏసి చెప్పలేదు, నా రక్తంలో మీకు పాప విమోచన ఉందని ఏం చెప్పలేదు, అనేకుల కొరకు చిందింపబడుతున్న రక్తము అన్నాడు. ఇంతకీ ఆయన్ని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నాడు, నేనే రాజుని యూదులకు రాజుని అని చెప్పుకుంటా ఉన్నాడని, రాజ్యం మీద వ్యతిరేకత లేపుతా ఉన్నాడని సిలువ వేశారు. యేసు ఒక్కనే కదమ్మా సిలువ వేస్తా, యేసుకు ముందు కొన్ని వేల మందికి సిలువ వేశారు,
యేసు చనిపోయిన తర్వాత కూడా కొన్ని వేల మందికి సిలువ యేసుతో వేశారు. పాటు మరో ఇద్దరిని కూడా వేశారు. వేశారు. అంటే ఆ. అక్కడ శిక్ష ఏంటంటే సిలువ మరణం అనమాట. రైట్. అక్కడ ఆ శిక్ష. రాజ్యంలో ఆ రాజ్యంలో వాళ్ళ యొక్క శిక్ష ఏమిటంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉరి శిక్ష, అక్కడ సిలువ శిక్ష, సిలువ మరణం అంతే. ఉమ్, కానీ యేసు తన నోటితో తాను నా రక్తములోనే మీకు పాప క్షమాపణ ఉంది అని ఎక్కడ చెప్పలేదు. ఉమ్, ఉమ్. నేను యెరూషలేం వెళ్తాను, నన్ను పట్టుకుంటారు, నన్ను శిక్షిస్తారు, నేను మళ్ళీ 3వ దినాల్లో ఇస్తాను, ఇవన్నీ చెప్పాడు. నేను చనిపోతున్నాను, శిలువ మీద రక్తాన్ని చిందిస్తాను, ఆ రక్తంలోనే మీకు పాప విమోచన ఉందని యేసు ఎక్కడ చెప్పాల. ఉమ్, ఉమ్. కానీ ఆయన చెప్పని వీళ్ళు పాటిస్తూ ఉంటారు. అయితే మరొక విషయం అండి, ఇప్పుడు ఈ క్రైస్తవులకి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రకరకాల ఫెస్టివల్స్, అసలు December 25th ఇది క్రిస్టమస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. దేనికోసం? ఆ రోజునే పుట్టాడా ఆయన? అది కూడా బైబిల్లో క్లారిటీ లేదమ్మా. December 25ని పుట్టాడు అనేది ఏమీ లేదు. అంటే మనం ఏదో పశువుల పాకలో ఏదో నక్షత్రం వచ్చినట్లు, దేవదూత వచ్చినప్పుడు పుట్టాడు, సంథింగ్ ఏదో ఉంటుంది కదా బైబిల్లో. బట్ ఎందుకు December 25th ఇది సెలబ్రేట్ చేసుకుంటారు? అసలు క్రైస్తవులకి పండగ అంటే మెయిన్ ఇదే కదా. అంటే కొన్ని పండుగలు ఉన్నాయండి. అంటే పాత నిబంధనలో కొన్ని పండుగలు ఉన్నాయి. ఏవండి అవి? ఆ ఫెస్టివల్స్ ఏవి పాత నిబంధన? పర్ణశాలల పండగ, పర్ణశాలల పండగ, ఓకే, రొట్టెల పండగ, ఓకే, మళ్ళా ఇలా కొన్ని ఏదో ఉన్నాయండి. కొన్ని పండగలు ఉన్నాయి. ఈ నూతన నిబంధన వచ్చిన తర్వాత ఈ క్రిస్మస్ అనేది ఒక పండగ కింద పెట్టేశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకి పెద్ద పండగ క్రిస్మస్. ఈ క్రిస్మస్ అనేది December 25th అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? అది దాని గురించి పూర్తిగా ఎవరికి కూడా విషయం తెలియదండి. పూర్తిగా కూడా మామూలుగా అయితే వీళ్ళు జీసస్ బర్త్డే అని సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే వీళ్ళు ఒక లెక్క కడతారనమాట. ఓకే, యేసు పుట్టిన తర్వాత ఈ యొక్క సంవత్సరాలన్నీ లెక్క కట్టారు. ఆయనకి 8 రోజులకి సున్నతి చేశారు. అంటే ముస్లిమ్స్ చేసుకుంటారు కదా, గోప్యాంగ చర్మం అవును, కట్ చేస్తారు సున్నతి 8వ రోజుని. యేసుకు అలా సున్నతి చేశారు అనమాట. యేసుకు కూడా సున్నతి జరిగింది. జరిగింది. దానికి ముందు 8 రోజులు అంటే January 1st నుంచి ఒక 8 రోజులు ముందుకు వెళ్ళారనుకోండి, ఏమొస్తుంది? December 25 వస్తుంది. అందుకని ఆ రోజున పుట్టాడు. ఓకే, 8వ రోజు December 25ని పుట్టాడు. 1వ తారీఖు January 1st సున్నతి జరిగింది. అంతే 25, 26, 27, 28, 29, 30, 31, 1 అలా. ఓకే. దాని గురించి క్లారిటీగా బైబిల్లో లేదు. లేని దాన్ని మనం మాట్లాడితే మళ్ళీ ఎవడొకరు